ఇప్పుడు మనం ఎంత రిజిస్టర్ మ్యారేజ్ చేసినా కూడా అది ఎన్ని రోజుల వరకు అమ్మ దగ్గర దాచగలం? అది ఏదో ఒక రోజు అమ్మకి తెలుస్తుంది కదా. అవన్నీ తర్వాత చూద్దామమ్మా. అనవసరంగా ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ? ఏంటి తారక్ వాళ్ళు ఇంకా రాలేదు? డాడీ, తారక్, ఎవ్రీథింగ్ ఓకే కదా? కంప్లీట్లీ ఓకే డాడీ. నీలవేణికి నీ మీద ఏ డౌటు రాలేదు కదా? లేదు డాడీ. తనతో అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడకు. మీరు వచ్చేది పెళ్లిని రిజిస్టర్ చేయటానికి. అందువల్ల వచ్చే దారిలో పూల కొట్టు దగ్గర ఆపి నీలవేణికి పువ్వులు కొనిపెట్టి ఇక్కడికి తీసుకురా. అంతే కదా డాడీ, చేసేద్దాం. ఓకే. ఇక్కడ సంతకం పెట్టి అక్క దగ్గరికి వెళ్ళడానికి టైం సరిపోవచ్చులే. నిలవేణి, రారా, కమ్ 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 కమ్. అక్క, మల్లెపూలు ఇవ్వండి. అలాగే బాబు. పత్రాల్లో సంతకాలే కదా పెట్టబోతున్నావు, దానికెందుకు సార్ పువ్వులు? యా, గుడ్ క్వశ్చన్. కానీ మామూలుగా ఒక మంచి విషయం కోసం వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? తల్లో పూలు పెట్టుకుని వెళ్తారు, అంతే కదా? అందువల్ల నువ్వు ఆ పువ్వులు తీసుకుని తల్లో పెట్టుకో, ఏ ప్రాబ్లం లేదు. మీరు ఇలాంటివన్నీ పాటించరు కదా. ఏమైంది సార్ ఈరోజు మీకు? ఓవర్గా యాక్ట్ చేసి నువ్వే దొరికిపోకురా, కూల్గా మాట్లాడు. అదేం లేదులే నిలవేణి, యాక్చువల్లీ కరెక్టే. ఇవన్నీ నేను చేయను. డాడీ డాడీ చెప్పారు. అదే నాకు టక్కున గుర్తొచ్చింది. సో అక్క, హెయిర్ పిన్ ఇవ్వండి. ఇదిగోమ్మా. ఇంకా రాలేదేంటి? టైం అవుతోంది. అడుగో, బామ్మర్ది వచ్చేసాడు. తారక్ వచ్చేసాడమ్మా. కమ్ నిలవేణి, కమ్ కమ్. డాడీ. ఏంట్రా తారక్, ఇంత లేట్ అయింది? అదే డాడీ, వచ్చే దారిలో పూలు కొనడానికని ఆగాం కదా, అందుకే కొంచెం లేట్ అయింది. సరేరా. అవును, ఇప్పుడు మనం ఏం చేయాలి డాడీ? మీరిక్కడే వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. ఓకే డాడీ, మేము ఇక్కడే ఉంటాం.